ఆంధ్రప్రదేశ్లో రౌడీలకు కౌన్సిలింగ్ తో పాటు మరోసారి తప్పులు చేయకుండా రోడ్డుపై నడిపిస్తున్నా వారి ప్రవర్తనలో మాత్రం మార్పే రావడం లేదు. విజయవాడ భవానీపురం సంఘటనే అందుకు నిదర్శనం. కరుడుగట్టిన రౌడీ షీటర్లు మద్యం మత్తులో తూగుతున్నారు. కారెక్కి నానా బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో బబ్బూరి గ్రౌండ్స్ వద్ద కారును నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపి బీభత్సం సృష్టించారు. నలుగురిపైకి కారును ఎక్కించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అటు రౌడీ షీటర్లను వెంటాడిన పోలీసులు గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం రౌడీ షీటర్లు పెద్ద చిచ్చా, చిన్న చిచ్చా, దినేష్లతో పాటు స్నేహితులు భార్గవ్, మహేష్లతో కలిసి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కారులో పున్నమిఘాట్ సమీపంలో ఉన్న రహదారి బీభత్సం సృష్టించారు. 5గురు కలిసి కారులో అతివేగంగా రౌండ్లేస్తూ జనాలను భయపెట్టారు. ఇది గమనించిన స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు తిరుగుతున్న ప్రదేశంలో అతి వేగంగా రౌండ్లు వేయడం ఏమిటని నిలదీశారు. అంతలోనే కారులో నుంచి చిన్న చిచ్చ దిగి అక్కడ ఉన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనెవర్నో తెలుసా, రౌడీ షీటర్ని అంటూ బెదిరించాడు. ఆపై కారులో ఉన్న పెద్ద చిచ్చ కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. దీంతో రహదారిపై కారు వేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదంలో పఠాన్ రిహాన్ ఖాన్, రిపోర్టర్ నాగేంద్ర, మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. రిహాన్ ఖాన్ స్థానికంగా ఉన్న పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఐస్ క్రీం తినేందుకు పున్నమిఘాట్ వద్దకు తండ్రితో కలిసొచ్చాడు. అదే సమయంలో కారు వేగంగా దూసుకొని వచ్చి ఢీ కొట్టింది. ఆ బండి వైపర్ ప్లేట్లు బండి నెంబర్ ఉంది కదా, ఇంకా ఈ ప్లేట్లతో సంబంధం ఉంది. ఈ వైపర్ ప్లేట్లు మనోడే ఎక్కాడు అక్కడ నుంచి కారు కారు కొట్టింది అన్న బోనెటరీ మీద. గవర్నమెంట్ హాస్పిటల్, ఆంధ్ర హాస్పిటల్ ఇక్కడ పక్కనే మనం నచ్చింది కదమ్మా. అక్కడ అయితే ఆల్రెడీ ఇప్పుడు యాక్సిడెంట్ అయిన పొద్దున మాట్లాడతారు మొత్తం. ఒక బాబుకి నోట్లో హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, పోలీసులు అక్కడికి వెళ్ళరు, అక్కడే ఉన్నారు. చిన్న బాబు అయితే సీరియస్ గా అయినా వైఫర్లు పట్టుకొని వచ్చేసాడు. కారు అంటారు ఇప్పుడు బ్లాక్ కార్, అదే బ్లాక్ కార్ వెళ్తుంది. పడ్డాడు మనోడు ముందు ఆపాడు, అనుకున్నాము. ఇప్పుడు అడుగు నా మీద ఎక్కించాడు. మామూలు కాదు, మమ్మల్ని వెళ్ళిపోయారు. ఎక్కడ మేము అడుగుతున్నాం, మేము మాట్లాడుతామని తోసుకొని వెళ్ళిపోయాడు. పిల్లల మీద కూడా ఎక్కించాడు. రహదారి వెంబడి నిలబడి ఉన్న వారందరినీ కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వగా వారొచ్చి విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడిన రిహాన్ ఖాన్ ను గొల్లపూడిలోని ఆంధ్ర ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఉన్నాడు. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కారు వివరాలను సేకరించారు. కారు రామవరప్పాడుకు చెందిన రాజేష్ కు చెందిన వాహనంగా గుర్తించారు. పెద్ద చిచ్చ, చిన్న చిచ్చాలపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. దినేష్ పై భవానీపురం పిఎస్లో రౌడీ షీట్ ఉంది. పెద్ద చిచ్చాకు ఒళ్లంతా బ్లేడ్ ఘాట్లు, టాటూలతో ఇన్స్టాగ్రామ్లో రోజు రీల్స్ చేస్తూ ఉంటాడు. భయపెట్టే విధంగా డైలాగులతో అతను రీల్స్ చేస్తూ ఉంటాడు. గతంలో కూడా పోలీసులను ఉద్దేశిస్తూ రీల్స్ చేశాడు.
కెమెరాలు పరిశీలించిన పోలీసులు కారు వారధి మీదుగా గుంటూరు జిల్లాలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఎట్టకేలకి కారును రాత్రి 11 గంటల సమయంలో తాడేపల్లిలో గుర్తించారు. చిన్న చిచ్చ, భార్గవులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురు పారిపోయినట్టు తెలిసింది. వారి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. పండుగ వేళ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని పోలీసులు చెబుతున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వడం బాధాకరమని అంటున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. వీడియో తీసిన